ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలును అటకెక్కించారని, తిరుమల లడ్డు ప్రసాదంతో పక్కదోవ పట్టిస్తున్నాడని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజనాథ్ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదని, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని, ఆంధ్రప్రదేశ్ను ఏమి చేయదలుచుకున్నారని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అడుగుతున్నానని, ఒక 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేశారని, ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, మిమ్ములను గెలిపించిన ప్రజలకు మేలు చేయండి అని చైతన్య నారాయణ కాలేజీలు విద్యను వ్యాపారంగా మార్చాయని, రాయలసీమలో రైతు సమస్యలపై మాట్లాడడం లేదని, 18 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం తెచ్చిందని, వాటిలో మౌలిక వసతులు సరిగా లేవని, వాటిని ప్రైవేట్ పరం చేయడం హాస్యాస్పదంగా ఉందని, ప్రైవేట్ పరం చేస్తే 50% సీట్లు మేనేజ్మెంట్ కోట కిందకు పోతాయని, మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్లు వర్తించవని తెలియజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో పాలనగాడి తప్పిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే అంశాలను తెరపైకి తెస్తూ చంద్రబాబు పాలన సాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాషా, మాజీ డిసిసి అధ్యక్షులు కె బాబురావు, కాంగ్రెస్ నాయకులు ఎన్సి బజారన్న, అనంతరత్నం, ఈ లాజరస్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన్, ఖాదిరి పాషా, సయ్యద్ నవీద్, ఎజాజ్ అహ్మద్, బి సుబ్రహ్మణ్యం, యు శేషయ్య, ఐఎన్టీయూసీ ఎన్ సుంకన్న, ప్రతాప్, సావిత్రి మొదలగువారు పాల్గొన్నారు. మీతో ఒక 2-3 విషయాలని ఈనాటి కూటమి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎందుకంటే మాది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ శాసనసభాపక్షమని మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రోజున ఎన్డీఏ కూటమి గారిని నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అది ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఏమి చేయదలుచుకున్నారు? దీన్ని కులాల మతాల కుంపట్లో దీన్ని రగిలింపజేసి దాని నుంచి మీరు ఆఖరికి ఏమైనా ఆనందాన్ని పొందదలుచుకుంటా ఉన్నారా? అట్లాగే శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా ఉన్నవాళ్ళు, శాసన మండలి సభ్యులుగా ఉన్నవాళ్ళు, అట్లా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక విన్నపం లాంటి మాట మాట్లాడుతూ ఉన్నా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. 100 రోజుల పరిపాలన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానం కూడా మీరు ఇప్పటికి అమలు చేయలే. పెన్షన్లు ఇచ్చామని చెప్పుకునే ఒక్క మాట తప్పనిస్తే మీరు బస్సులు అన్నారు, సిలిండర్లు అన్నారు, 15,000 అన్నారు, ఇంకా ఏమేమో మాట్లాడారు. మీరు ఏవి కూడా మీరు అమలు చేసిన పాపాన పోలేదు. కనుకనే మొన్న 26వ తారీఖున కనీసం ఆ శబ్దాలు చేసి మిమ్మల్ని మేల్కొల్పుదామని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ పిలుపు మేరకు ఒక కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము ఈ రాష్ట్రంలో. అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అసలు మీ ఆలోచన విధానం ఏంది? ప్రజల్ని వేరే అంశాల పక్క మళ్ళించి మీ పనులు మీరు చక్కబెట్టుకునే కార్యక్రమం లాగే కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు మెడికల్ కళాశాలల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మీరు ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసే విధంగా మీరు జీవో ఇచ్చి ఉన్నారు. ఎట్లా ఉంటే అట్లే ఆపేయండి అనే ఒక ఉత్తర్వుతో. మేము గుజరాత్ మోడల్ చూస్తూ ఉన్నాం. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ ఉత్తర్వులు ఉన్నది ఏంటంటే, ఆసుపత్రి ఉంటే కళాశాల ఇస్తాం, కళాశాల లేకుంటే కళాశాల కట్టిస్తాం, ఏమి లేకుంటే అన్నీ మేమే చూస్తాం. వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన వాళ్ళు లాభాపేక్ష లేకుండా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం.
ఎందుకు ఈ డొంక తిరుగుడు? ప్రజల ఆస్తుల్ని, ప్రజల సౌకర్యార్థం ఉండే వాటిని మీరు ప్రైవేటు వ్యక్తులకి అప్పజెపుతున్నారనే విషయాన్ని మీరు చెప్పకనే చెబుతూ మా కళ్ళకి గంతలు కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇది ఈ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగానికి తూట్లు పోవడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలనుకుంటా ఉన్నా నేను.